పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. పంతొమ్మిదవ అధ్యాయం 23వ వచనం నుండి 30వ వచనం వరకు. అంతటా యేసు తన శిష్యులతో, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనేను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణము పొందగలడు అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికాను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. అందుకు యేసు, పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమును ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను కానీ, సోదరులను కానీ, సోదరీమణులను కానీ, తండ్రిని కానీ, తల్లిని కానీ, బిడ్డలను కానీ, భూములను కానీ త్యజించిన ప్రతివాడు నూరంతలు పొంది నిత్య జీవితమునకు వారసులు అగును. అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. దివ్యవాణి వీక్షకులకు త్రియేక దేవుని పేరిట శుభాభివందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు ధనము వలన జరిగేటువంటి నష్టము, అదేవిధముగా ఆ క్రీస్తు ప్రభు కోసము ధనమును త్యజించటం వలన వచ్చేటువంటి బహుమానమును గురించి పలుకుతూ ఉన్నారు. ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము. ఈనాటి సమాజంలో మనము చూస్తే డబ్బు లేనిదే తోటి వారిని ఎవరూ కూడా గౌరవించరు. డబ్బు లేనిదే మనిషినిగా కూడా పరిగణింపరు. అందుకనే పాత సినిమాలో ఒక పాట ఉంటుంది, ధనమేర అన్నిటికీ మూలం. అదేవిధంగా ఇంకొక పాట కూడా, రైలు బండిని నడిపేది పచ్చ జెండా అని, బ్రతుకు బండిని నోటేది పచ్చ నోటే అని, డబ్బు ఉంటే సుబ్బిగాడిని సుబ్బరాజు గారు అని పిలుస్తారు అనేటువంటి ఆ యొక్క పాటను మనందరికీ కూడా తెలిసే ఉండవచ్చు. ధనం ఏమి చేస్తుంది అంటే మనిషిని దేవుని నుండి దూరం చేస్తూ ఉంటుంది. ఈ ధనాకాంక్ష మనిషిని గుడ్డివాన్ని చేస్తూ ఉంటుంది. దైవ అనుభూతి నుండి, దేవుని నుండి, మంచి నుండి, నీతివంతమైన జీవితం నుండి దూరము చేస్తూ ఉంటుంది. అదే విధముగా ఈ యొక్క ధనము మనిషిలో అహంకారము నింపుతూ ఉంది. పలుకుబడి కోసము, పేరు కోసము, స్థాయి కోసము ప్రయత్నం చేసేలాగున చేస్తూ ఉంటుంది. అప్పుడు మనిషి దేవునికి దూరంగా ఉంటూ ఉంటాడు, దేవుని మర్చిపోతూ ఉంటాడు. ఒక వ్యక్తి అంటూ ఉంటాడు, డబ్బు ఓ జబ్బు లాంటిది అని. ఎందుకు అంటే డబ్బుకు ఉన్నటువంటి విలువ మనిషికి లేదు. అదే విధముగా ఈ యొక్క ధనము మనిషిని ఈ ప్రపంచమునకు చెందిన వ్యక్తిగా చేస్తూ ఉంటుంది.
తనను తాను సంతృప్తిపరుచుకుంటూ ఉంటాడు. అంతా నాదే అనేటువంటి ఆలోచనతో జీవిస్తూ ఉంటాడు. నా ధనంతో నేను దేనినైనా పొందగలను అనేటువంటి ఆశతో జీవిస్తూ ఉంటాడు. ఈ ఆలోచనలతోనే క్రీస్తు ప్రభు అంటూ ఉంటాడు, ఉంటే సూది బెజ్జంలో ప్రవేశించుట సులభతరము, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే అని. ఇది యూదా సామెత. ఈ యొక్క యెరూషలేము అంతా కూడా ఒక ఎత్తైనటువంటి గోడతో నిర్మించబడి ఉన్నది. దాని యొక్క ద్వారములన్నీ కూడా మూసివేయబడుతూ ఉంటాయి. ఆ పెద్ద ద్వారము ప్రక్కన ఒక చిన్న ద్వారము, ఒక చిన్న గేటు ఒకటి ఉంటుంది. ఆ ప్రాంతంను సందర్శించడానికి వచ్చినటువంటి వారు ఆ యొక్క యెరూషలేములోనికి ప్రవేశించడము చాలా కష్టం. ఆ ఉద్దేశంతో క్రీస్తు ప్రభు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. అనగా ఒంటె చాలా పెద్ద జంతువు. అది సూది రంధ్రంలో ప్రవేశించడానికి తయారు చేయబడలేదు. అదే విధముగా ధనము కూడా చాలా పెద్దగా ఉంటుంది. డబ్బున్నటువంటి వాడికి, డబ్బు కలిగినటువంటి వాడికి ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించడం కూడా అంతే కష్టముగా ఉంటుంది. అంతకన్నా ఇంకా ఎక్కువగా కష్టముగా ఉండవచ్చు. ఎందుకు అంటే ఈ ధనము మనిషిని బందీగా చేస్తూ ఉంటుంది. తోటివారితో ఎటువంటి సంబంధం లేకోకుండా చేసేలాగా చేస్తూ ఉంటుంది. ఈ ప్రాపంచిక వ్యామోహములకు అలవాటు పడేలాగా చేస్తూ ఉంటుంది. కాబట్టి మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడము ఎలాగును? ఈ మాటలు పేతురు గారు క్రీస్తు ప్రభుని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాటలు. నా కోసము మీ కుటుంబీకులను, మీ జీవితంలో ముఖ్యమైనవి వదిలిపెట్టిన వాడు తప్పకోకుండా దానికి ప్రతిఫలమును పొందుతూ ఉంటాడు, నూరంతల ప్రతిఫలమును పొందుతూ ఉంటాడు. మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే ఎలా? ఇక్కడ క్రీస్తు ప్రభు చెబుతున్నటువంటి మాట, ధనము వలన మనిషి తన సొంత ప్రపంచం ఏర్పరచుకుంటూ దేవునికి దూరంగా ఉంటూ ఉంటాడు. అందుకనే ఈ ధనము దేవుని దైవరాజ్యాన్ని వెతకడం కోసం అడ్డుగా వస్తూ ఉంది. ఈ ధనాకాంక్ష లేనప్పుడు, ఈ ధనము మీద వ్యామోహం లేనప్పుడు దేవునికి ప్రథమ స్థానమును ఇవ్వగలడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరి ధనవంతుడు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మొదటిగా ఏమి చేయాలి? తన యొక్క అంతరాత్మను ఆయన అనుసరించాలి. అంతరాత్మ చెప్పినటువంటి మాటలను ఆయన అనుసరించాలి. అంతరాత్మ ఎప్పుడు కూడా మంచిని అనుసరించమని, దైవ మార్గంలో నడవమని, దేవుని చెంతకు వెళ్ళమని మాత్రమే బోధిస్తూ ఉంటుంది. అదే విధముగా దేవుని యొక్క వాక్యమును ఆలకించమని, దేవుని యొక్క వాక్యమును చదవమని, హృదయంలో దేవునికి స్థానమేమని మాత్రమే పలుకుతూ ఉంటుంది. అదే విధముగా ఈ యొక్క అంతరాత్మ ఆపదలో ఉన్నవారికి, సహాయం కోసం ఎదురు చూసేవారికి తోడుగా ఉండమని చెబుతూ ఉంటుంది. అదే విధముగా పరలోకం కోసము ప్రయత్నం చేయి. ఆ దైవముఖమును, ఆ దైవ దర్శనమును పొందటానికి ప్రయత్నం చేయని అంతరాత్మ ప్రతి ఒక్క మనిషిని కూడా నడిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మన బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ధనికులు కూడా క్రీస్తు ప్రభువును అనుసరించిన వారు ఉన్నారు. ఉదాహరణకు జక్కయ్య ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాడో తనకున్న ధనములో చాలా భాగము ఎవరికైతే మోసం చేశాడో వారందరికీ కూడా పంచివేశాడు. అదే విధముగా నికోదేము గొప్ప వేద పండితుడు అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభు కోసము ధనమును పక్కన పెట్టాడు. అదే విధముగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములు చూస్తే అక్కడ లిడియా అనేటువంటి ఒక వ్యాపారస్తురాలు క్రీస్తు ప్రభుని గురించి తెలుసుకున్నప్పుడు తనతో పాటు తన యొక్క కుటుంబమును తీసుకుని వచ్చి జ్ఞానస్నానమును పొంది క్రీస్తు ప్రభుని అనుసరించింది. మనము కూడా మన జీవితంలో ఆ దేవుని పొందాలి అంటే త్యాగమును అలవరుచుకోవాలి. పేతురు గారు క్రీస్తు ప్రభుని అడిగినప్పుడు మేము మీకోసం అంతయు కూడా త్యజించాం, మరి పరలోకంలో ప్రవేశించటము ఎలాగో అన్నప్పుడు క్రీస్తు ప్రభు వారికి చెబుతున్నటువంటి మాటలు, నన్ను అనుసరించవలసినటువంటి వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయను, తన ప్రాణమును
కాపాడుకునేవాడు దానిని పోగొట్టుకొనును అని. అదేవిధంగా తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని పొందును అని. దేవుని కోసము మనం త్యాగం చేసినప్పుడు ఇదిగో ఆ దేవుడు ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా వారికి తన దర్శనమును, తన యొక్క అనుభూతిని, తనతో పాటు జీవించడం గొప్ప భాగ్యమును ఇస్తానని శిష్యులకు అభయం ఇచ్చాడు. పేతురు గారికి కుటుంబం ఉన్నది కాబట్టి ఆ మాటలు క్రీస్తు ప్రభువు పలికాడు. అంటే దేవుని అనుసరించినప్పుడు కుటుంబమును నిర్లక్ష్యము చేయమని కాదు, నీలో ఉన్నటువంటి చెడును తీసివేసి, నీలో ఉన్నటువంటి పాపమును తీసివేసి క్రీస్తు ప్రభునకు ప్రథమ స్థానము ఇమ్ము అని క్రీస్తు ప్రభువు ఇదిగో ఆ వాక్యం ద్వారా మనకు కూడా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం గుర్తుంచుకోవలసినది ఏమిటి అంటే, మనము పరలోకములో మన సంపదలను ఏర్పరచుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆ దేవుని పొందడం కోసము త్యజించడములు అవార్డు చేసుకోవాలి. నీ ఆలోచనలలో, నీ తలంపులలో, నీ యొక్క జీవితంలో, నీ పనిలో దేవుని ప్రథమ స్థానముగా చేసుకోవాలి. డబ్బు ముఖ్యమే కానీ డబ్బే జీవితము కాదు. డబ్బు పుస్తకమును కొనగలదు కానీ జ్ఞానాన్ని కొనలేదు. డబ్బు పూలపాన్పును కొనగలదు కానీ నిద్రను కొనలేదు. డబ్బు వజ్ర వైఢూర్యాలను కొనగలదు కానీ అందాన్ని కొనలేదు. డబ్బు భోజనాన్ని కొనగలదు కానీ తృప్తిని కొనలేదు. డబ్బు మందులను కొనగలదు కానీ ఆరోగ్యాన్ని కొనలేదు. డబ్బు సకల సంపదలను కొనగలదు కానీ సంస్కారమును కొనలేదు. డబ్బు సందడిని కొనగలదు కానీ సంతోషాన్ని కొనలేదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వెంబడించడం కోసము ధనము మనకు అడ్డుగా రాకూడదు. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ధనము మనకు అడ్డుగా రాకూడదు. అటువంటి గొప్ప లక్షణమును దేవుడు మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మమ్మలను సదా కాచి కాపాడుతున్నటువంటి దేవా, మా జీవితంలో డబ్బే ముఖ్యం, డబ్బునకు దాసోహమై జీవించేటువంటి రోజులు చాలా ఉన్నవి. డబ్బును వెంబడించేటువంటి రోజులు చాలా ఉన్నవి. డబ్బు కన్నా దేనికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి రోజులు చాలా ఉన్నవి. ప్రభువా, ఈనాటి సువిశేష పట్టణం అనుసరించి డబ్బు మీద వ్యామోహమును, డబ్బును అనుసరించేటువంటి ఆలోచనలను ప్రక్కన పెట్టి, ధనము కన్నా మీరే మాకు ముఖ్యం, మా జీవితంలో మీరే మాకు ప్రథమమైన వ్యక్తి, మిమ్మల్ని కోరుకుంటే మేము సమస్తమును పొందగలము అనే గొప్ప సత్యమును తెలుసుకునే భాగ్యం మాకు దయచేయండి. మీరు ఏ విధముగానైతే సొలొమోను మహారాజు తన ప్రజలను పరిపాలించే సమయంలో మీ దర్శనమును పొంది మిమ్ము కోరుకున్నాడు, మేము కూడా మా జీవితంలో మిమ్ము కోరుకుంటే సమస్తమును పొందగలము అనేటువంటి సత్యమును తెలియచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఇకనైనా నువ్వు ప్రభువా, మా జీవితంలో మాకున్నటువంటి ధనముతో తోటివారికి సహాయం చేసి, తోటివారి యొక్క ఆపదలలో తోడుగా ఉండి, మా యొక్క అవసరాల కోసము మేము మా ధనమును వెచ్చించి మిగిలినది తోటివారికి సహాయం చేయటంలో ఉపయోగించేలాగున మమ్మలను నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడునుగాక.